వేదిక మీద చిన్నారులు చేసినటువంటి ఆ యొక్క పర్ఫార్మెన్స్కు మన యొక్క చప్పట్లే వారికి ఎంతో ఇదైతుంటాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా చప్పట్లతోటి వారిని అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. सारे बजा देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई बारिश आया आसमान में छोड़ दिए हैं नल खुले नहीं हो हम जैसे देखे ये जहां है वैसा ही जैसी नजर अब आई खुद के सोचे आओ वक्त फैलाओ रखने टकराओ పిఎస్ఎన్ మూర్తి సార్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. 1 సెకండ్ సార్ 1 సెకండ్ వారికి కూడా మనం బాధ్యత. మరియు అదేవిధంగా జనహిత సేవ సార్ 1 సెకండ్ సార్ ఉండండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సార్ 1 సెకండ్ సార్. కూడా నిర్మాణం చేసుకుంటున్నాం. చప్పట్లు. సురేఖ మేడం గట్టిగా చెప్పండి కూడా సాధనా సంస్థ నుండి సురేఖ మేడం. యూత్ అంటే ఒక ఏజ్ గ్రూప్ కాదు, అందరూ యూతే. 70+ కూడా యూతే. నేర్చుకోవాలంటే అందరూ యూత్. లెర్నింగ్ నెవర్ స్టాప్స్. సో చిన్నపిల్లల నుంచి 70+ వాళ్ళకు కూడా మా జనహిత సేవా ట్రస్ట్ ప్రోగ్రామ్స్లో నేర్చుకునే ఛాన్స్ ఉంది.
there is no distinction between women, men, children, old people, senior people. మేము చేసే ప్రోగ్రామ్స్లో 2 సెంటర్లో కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్స్, టాలీ నేర్పిస్తాం, ఫ్రీగా నేర్పిస్తాం. సెకండ్ కరికులం ప్రకారంగా నేర్పిస్తాం. వాళ్ళకి సర్టిఫికేట్స్ దొరుకుతాయి. ఏం చేయాలనేది ఆ బ్లడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మన వారికి ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ బాధ అనేది, ఆ ఆవశ్యకత అనేది, దాని ప్రాముఖ్యత అనేది మనకు తెలుస్తుంది. సో మనకు లాస్ట్ ఇయర్ ఈ వేదిక మీద ఒక పెద్దలు చెప్పారన్నమాట. ఎగ్జాంపుల్, ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నారు, డాక్టర్ వస్తారు, పేషెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే అందరూ వస్తారు. నేను వాళ్ళ బ్రదర్ని, సిస్టర్ని, నాన్న, చిన్నాన్న అని చెప్తారు. సో అదే డాక్టర్ అడుగుతారు, సో తనకి బ్లడ్ అవసరం ఉంది, ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తారా అంటే అందరూ ఎందుకు వెళ్ళిపోతారు. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, బ్లడ్ ఇవ్వడానికి ఎవరు రిలేటివ్స్ అంటే అందరూ వస్తున్నారు, కానీ ఆ ఇచ్చే దానికి వచ్చేవాటికి అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో చాలామంది భయపడతారు, బ్లడ్ ఇస్తే మనకి ఏమైనా అవుతుంది అనేది. అవన్నీ అపోహలు. సో ఈ అపోహలను తొలగించడానికే ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేది మనం పెడుతుంటాం అన్నమాట. సో అయిపోయారు. మేము జనహిత సేవా ట్రస్ట్ను కలిసి మెయిన్లీ ఆర్టిఫిషియల్ లెగ్స్, క్యాలిపర్స్, Allen-4 హ్యాండ్స్, స్విచ్ బేస్డ్ హ్యాండ్స్ అండ్ వీల్ చైర్స్ మేము సప్లై చేస్తుంటాం స్పెషల్ ఏబుల్ పర్సన్స్కి. అండ్ అది కాకుండా మేము దాదాపు ఎడ్యుకేషన్ పిల్లల ఎడ్యుకేషన్ కూడా ట్రస్ట్ ద్వారా ఫీజు పే చేస్తూ ఉంటాం. సో ఇప్పటివరకు మేము డిస్ట్రిబ్యూట్ చేసింది దాదాపు 2-3 ఇయర్స్లో 80 ఆర్టిఫిషియల్ లెగ్స్, 25 క్యాలిపర్స్, 47 వీల్ చైర్స్ అండ్ 60 స్విచ్ బేస్డ్ హ్యాండ్స్. ఎందుకంటే నాట్ ఏ జోక్, నేను అన్నపూర్ణ స్టూడియోలో రామానాయుడు స్టూడియోలో డైరెక్షన్ నేర్పిస్తాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎక్కడ కనబడ్డా చెప్తాను. ఏకైక తెలుగు డైరెక్షన్ విషయంలో తెలుగు ఫ్యాకల్టీగా ఉన్నది నేనే. మీరు ఎక్కడన్నా పోండి, బాంబే నుండి వచ్చాడనో, అమెరికా నుండి వచ్చాడనో, కలకత్తా నుండి వచ్చాడనో ఉంటుంది తప్ప ఈ ఫీల్డ్లో 20 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను నేను ఒక్కడే. నా ద్వారానే ఎడిటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, సినిమాటోగ్రఫీ విషయంలో పరిగెడుతుంటారు. సేవ చాలా హెల్ప్ చేశారు. నేను ఒకటే పాయింట్ చెప్పాను సార్, ఇండిపెండెన్స్ వచ్చి ఇప్పటిదాకా మనకు న్యూస్ పేపర్ ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, ఉదయం కానీ కేవలం న్యూస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి. మీరు పొద్దున పూట న్యూస్ పేపర్ చూస్తారుగా. 50 ఏళ్లలో, 75 ఏళ్లలో, 100 ఏళ్లలో కేవలం 10 నుండి 15 న్యూస్ పేపర్స్ మాత్రమే ఉన్నాయి. కేవలం 20 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద స్టార్ట్ అయిన టీవీ ఛానల్స్ ఉన్నాయి. 1000 టీవీ ఛానల్స్కి ఎంతమంది టెక్నీషియన్స్ కావాలి? 10 న్యూస్ పేపర్స్కే కోర్సులు ఉన్నాయి. మరి 1000 టీవీ ఛానల్స్ మీకు ఆల్రెడీ రిమోట్తో తిప్పుతూ ఉంటారు. వాటికి చాలా కాస్ట్లీ కోర్సెస్. ఈ టీవీ ఛానల్స్కి వీటికి ఎడ్యుకేషన్తో పని లేదు, క్రియేటివిటీతో అవసరం. చెప్పగానే వెంటనే యాక్సెప్ట్ చేశారు. వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్ సార్, ఎడిటింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, మాకు కాస్ట్లీ ఇచ్చారు. మాకు ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. ఎక్స్ట్రాడనరీ కోఆపరేషన్ ఫ్రమ్ జనహిత సేవా ట్రస్ట్ మూర్తి గారికి. ఇలా మాట్లాడుకుంటూ పోతే సేవలు చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు పాదాభివందనం చేస్తున్నాను, ఎక్సలెంట్ వర్క్ చేసినందుకు. అలాగే శంషాబాద్ టీము, విద్యార్థులు, రాజు గారికి చెప్తున్నాను. కర్తవ్య సేవా సంస్థ డాక్టర్ విశ్వనాథ్ పటాల్ గారికి, తర్వాత మన చక్రి గారికి, వాళ్ళ టీం, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, యూత్ అందరూ చూసుకోవాలి వాళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, అది మనం స్ఫూర్తి తీసుకోవాలి. లైఫ్లో ముందు మనం కూడా సహాయం చేయాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్ కిరణ్ కుమార్. డాక్టర్ కిరణ్ కుమార్ పరిచయం, హీఈస్ ద ఓన్లీ. సో పాలసీ ఇంపాక్ట్ ఫౌండేషన్ బేసికల్గా మేము కాటేవా అగ్రి సైన్స్ అండ్ జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళిద్దరి సహకారంతో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా ఒక 2 ప్రోగ్రామ్స్ చేశాము. ఒకటి బ్యూటిషియన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి మేము సౌందర్య అని పేరు పెట్టాము. ఇంకో ప్రోగ్రామ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్. ఈ ప్రోగ్రామ్కి ఊర్వశి అని పేరు పెట్టాము. సో ఈ 2 ప్రోగ్రామ్స్లో కూడా 55 నుంచి 60 మంది మహిళలు పార్టిసిపేట్ చేశారు. ఒక 2.5 months ప్రోగ్రామ్ జరిగింది. సో మీరు ఈ ప్రోగ్రామ్ తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్నాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వాళ్ళే షేర్ చేస్తారు. స్థాపించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి, ఓల్డ్ ఏజ్లో ఉన్న అనాథులకి, నిరాశ్రయులకి మా ట్రస్ట్ తరఫున మేము ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ప్రారంభించడం అయింది.
కాకపోతే ప్రతి మనిషికి కూడు గుడ్డ ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరము. ఇలాంటి సందర్భంలో జనహిత ట్రస్ట్ వాళ్ళు మంచి ఉద్దేశంతో మంచి మనసుతో వాళ్ళు మా ట్రస్ట్కి సాయం చేస్తూ మేము అడాప్ట్ చేసుకున్న 5 ఓల్డేజ్ హోమ్స్, ఒకటి ఉప్పల్ ఉంది, ఒకటి ఎల్బీ నగర్ ఉంది, ఒకటి జీడిమెట్ల ఉంది, ఒకటి ఏసరు నగర్ ఉంది. ఈ విధంగా రకరకాలైన ప్లేస్లలో ఉన్న ఓల్డేజ్ హోమ్స్కి ఒక పెద్ద ఆవిడ మనకు తిమ్మాయిపల్లిలో ఒక 1000 గజాల స్థలము, ఒక బిల్డింగు ఇచ్చారు. దాంట్లో హోమ్ ఫర్ ద హోమ్లెస్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ మెంటల్లీ అండ్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మనము అతి త్వరలోనే అక్కడ స్టార్ట్ చేయబోతున్నాము. అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గాంధీ హాస్పిటల్ తర్వాత మన ఈ హోమ్ ఫర్ హోమ్లెస్ వీటన్నిటికీ కూడా మనం బయట నుంచి భోజనము ఫుడ్ అదే మొత్తం తెప్పించుకోవడానికి ఇది కాదనేసి అక్కడే అదే తిమ్మాయిపల్లిలో మనము ఒక మోడ్రన్ కిచెన్, ఒక 500 మందికి సరిపోయే మోడ్రన్ కిచెన్ ఒకటి స్టార్ట్ చేద్దామని నిర్ణయిస్తున్నాము. ఫిబ్రవరి నెలాఖరికల్లా అది కూడా తయారైపోతుంది. ఇది మన కొత్తగా మనం అనుకున్న ప్రాజెక్ట్స్. మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అందరి తరఫున. డైలాగులు రాస్తాను, సినిమా కథలు రాస్తాను. ఇప్పుడు నేను 2 ఓటీటీ సినిమాలు పనిచేస్తున్నాను. చాలా అద్భుతమైన సినిమాలు, అన్ని మెసేజ్కి సంబంధించిన సినిమాలు. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటే ఇందాక ఈ బ్లడ్ గురించి వాటి గురించి చెప్పారు. అలాగే అవయవాలు దానికి సంబంధించిన ఇవి గురించి చెప్పుకొచ్చారు. దాని గురించే ఒక సినిమా చేస్తున్నాను నేను. మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలు అది కాల్చడానికో పూడ్చిపెట్టడానికో తప్ప వేరే దానికి ఉపయోగపడదు. కానీ అవి కనుక మనం ఎవరికైనా డొనేట్ చేసినట్టయితే వాళ్ళు ఎంతోమంది చాలా కాలం చాలా పాటలు జీవించడానికి అవకాశం ఉండడానికి ఉంటుంది. ఈ విషయం మనం తెలుసుకోవాలంటే ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నేను స్టేజ్ దిగితే నాకు ఈ ప్రాబ్లం ఎంతో అర్థమవుతుంది. అదే Thank Janahita Seva Trust for this opportunity that I learned such a beautiful course. దేవి బ్యూటిషియన్ దగ్గర సీతాఫల్ మండి బ్రాంచ్లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను. ఈ ట్రస్ట్ ఫ్రీగా ఉన్నా కానీ ఒక మనీ టేకెన్ ట్రస్ట్ కంటే ఎక్కువ వర్తీ అండ్ వాల్యూడ్. ఎగ్జామ్స్ కూడా ఎంత స్ట్రిక్ట్గా ఎంత పర్ఫెక్ట్గా అసలు చేశారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎంత అటెన్షన్ ఇచ్చి ఫ్రీ ఉన్నా కానీ కోర్స్ని అసలు ఫ్రీది అంత వర్తీ కాదు, ఇంపార్టెంట్ కాదు, జస్ట్ చూసి వదిలేస్తారన్న ఫీలింగే రాలేదు. ఎంతమంది హౌస్ వైఫ్స్ దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు. బికాస్ ఇప్పుడు వరకు హౌస్ వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్ మనీ మీద డిపెండ్ అవ్వడం కంటే బికాస్ ఆఫ్ దిస్ కోర్స్ వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ అస్తిత్వం యాజ్ అ బ్యూటీషియన్, యాజ్ అ ఫ్యాషన్ డిజైనర్ నిల్చోబెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోగలుగుతున్నారు. అది కూడా ఫ్రీలో. అండ్ నిజంగా దిస్ ట్రస్ట్ నీడ్స్ అప్రిసియేషన్ అండ్ పీపుల్ అరౌండ్ హియర్ లైక్ ఫ్యామిలీ. మామ్ చెప్పినట్టు ఒక ఫ్యామిలీ లాగా 3 month కోర్స్ అసలు నవ్వుకుంటూ ఎంత బాగా అయిపోయింది. అండ్ వీఆర్ ఆల్ సో హ్యాపీ. రాజన్న నెంబర్ తీసుకొని రాజన్న ఫోన్ చేసి రాజన్న లొకేషన్ పెట్టినాక వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిన వితిన్ 1.5 monthలో నాకు ఎడిటింగ్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు నేను మణికొండలో ఒక సినిమా ఆఫీస్లో ఎడిటర్గా వర్క్ చేస్తున్నా. నేను ఒక సినిమా కూడా ఎడిటింగ్ చేసిన. నా సాలరీ వచ్చేసి 18K. నేను ఒకప్పుడు నేను అంటే ఎడిటర్గా
కెమెరా నేర్చుకోకముందు నేను ఒక యాక్టర్ని. నాకు ఒక మైండ్లో థాట్ ఉండే, అంటే నేను కూడా కెమెరా నేర్చుకోవాలి, ఎడిటింగ్ నేర్చుకోవాలి, చేయాలని చెప్పేసి. బట్ ఇప్పుడు నాకు మొత్తం నా డ్రీమ్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జయహిత సేవా ట్రస్ట్ మరియు పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. అలానే నేను ఒక గొప్ప యూత్ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకు జనహిత సేవా ట్రస్ట్ మనకి ఇచ్చింది. దాంట్లో నేను ఎంఎస్ ఆఫీస్గా ట్రైనింగ్ తీసుకున్నాను. అలానే ఫస్ట్ ర్యాంక్తో పాస్ అయ్యాను. నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. స్టడీస్ నుండి చాలా గ్యాప్ వచ్చాక మళ్ళీ స్టడీస్లోకి వెళ్ళాను. అక్కడ ఫ్యాకల్టీ చాలా ఓపికతోటి ఎన్నిసార్లు సందేహాలు వచ్చినా చెప్తారు. ఉచితమని ఫీల్ అవ్వకుండా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. చాలా థ్యాంక్స్. నా పేరు చైతన్య. నేను స్కూల్కి వెళ్ళి రాగానే ట్యూషన్కి వెళ్తాను. ఫస్ట్ ట్యూషన్లో ఏ చిన్న డౌట్ వచ్చినా టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికీ శుభోదయం. నా పేరు సాత్విక్. నేను స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయి ట్యూషన్కి వెళ్తాను. I just introduce Aparna. Aparna Gunjikar is head of HR for G-Span, which is an IT company. గాంధీ హాస్పిటల్లో పేషెంట్లకు హాస్పిటల్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, కానీ అటెండెన్స్కు ఎవరు ఇవ్వడం లేదు. అది ఎంతో మందికి వీళ్ళు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నాకు చాలా కొన్ని విషయాలు తెలిసాయి. నాకు ఇంతమంది మహిళలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. గురించి చెప్తానండి. కోటివ్ అగ్రి సైన్సెస్ వరల్డ్స్ #1 అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ బేస్డ్ అవుట్ ఆఫ్ యూఎస్లో ఉన్న మల్టీనేషనల్ ఆర్గనైజేషన్. కోటివా సిఎస్ఆర్ వింగ్ నుంచి డాక్టర్ విశ్వ. సో నేను ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తుంటాను. మామూలుగా మేము దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఒక 40-50 ఎన్జిఓలతో రెగ్యులర్గా కలిసి పనిచేస్తాము. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, జనహిత సేవా ట్రస్ట్తో పనిచేసేప్పుడు మాకు ఒక సంతృప్తి, ఒక సంతోషం, ఒక ఆనందం వస్తుంది. ఎందుకంటే జనహితతో మేము వేరియస్ ప్రోగ్రామ్స్ చేశాము. ఉమెన్ ఎంపవర్మెంట్లో, స్కిల్ డెవలప్మెంట్లో, ఎడ్యుకేషన్, హెల్త్ రిలేటెడ్ ప్రాజెక్ట్ చాలా చేశాము. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్ కూడా ముక్కుబడిగా చేసిన ప్రాజెక్ట్ ఏదీ లేదు. ఇందాక ఎవరో ఒక బెనిఫిషియరీ చెప్పినట్టు చాలా వెల్ స్ట్రక్చర్డ్ ఎవాల్యుయేషన్ మెకానిజం ఉంటుంది, కరిక్యులం డిజైనింగ్ దగ్గర నుంచి. పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ప్రతి మనిషి సొసైటీకి ఏదో విధంగా సహాయపడాలి. అప్పుడే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఏదో మనం చదువుకున్నామో మనం బాగున్నామని కాదు, మన తోటి వాళ్ళందరూ బాగుంటేనే మన సొసైటీ, మన కమ్యూనిటీ, కంట్రీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో అందరూ స్కిల్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ ఒక కాంపిటెన్సీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఐ లైక్ దర్ కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడానికి కూడా బ్యూటిషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ప్రతి ఒక్కరూ సమ్ స్కిల్ ఒకటి నేర్చుకోవాలి. అండ్ కిరణ్ సార్ చెప్పినట్టు బయట కోర్సెస్ అని చాలా కాస్ట్లీ. ఇప్పుడు డిజిటల్ కెమెరా కానీ, మన ఎడిటింగ్ కానీ 1,00,000, 2 లక్షలు. బ్యూటీ పార్లర్ కోర్సెస్ కూడా 50,000, 60,000, చాలా కాస్ట్లీ కోర్సెస్. చాలా మంది అఫోర్డ్ చేయలేరు. అండ్ వీ హావ్ సెలెక్టెడ్ స్పెషల్ కోర్సెస్. దానివల్ల ఇమీడియట్గా వాళ్ళకి జాబ్స్ రావడము, నాట్ ఓన్లీ వేరే చోట జాబ్ చేసుకోవడం కాకుండా వాళ్ళ ఓన్గా చేసుకోవడము, లేకపోతే బ్యూటీ పార్లర్స్లో కానీ, సినిమాలో కానీ, లైక్ లాట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్, మీడియా, చాలా ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. సో చక్కగా నేర్చుకో. అండ్ ఇప్పుడు ఐ వాజ్ రియల్లీ ఇన్స్పైర్డ్ అండి. ఇప్పుడు చెప్పినట్టు కోర్సెస్ మీ అదే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నాం, సెకండ్ టైం అంటే కాన్ఫిడెన్స్, కన్విక్షన్తో మీరు మాట్లాడింది వెరీ ఇంట్రెస్ట్ అండి. నేను ఇక్కడ ఉండి ఎన్నోసార్లు మాట్లాడిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటా, టెన్షన్ పడుతుంటా. బట్ వెరీ ఇంట్రెస్ట్ విత్ ద హోల్ అప్రోచ్. బికాస్ స్కిల్ ఇస్ వన్ థింగ్, బట్ ఆ స్కిల్ నేర్చుకొని హౌ డూ యూ గెట్ ఇట్ టు పబ్లిక్కి. ఇప్పుడు మనం ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, ఐటీ స్కిల్స్ ఉన్నాయి, బ్యూటిషియన్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ లర్నింగ్ ద స్కిల్, బట్ కమ్యూనికేటింగ్ కరెక్ట్గా వాళ్ళకు మందికి అవగాహన చెప్పి దాన్ని ఇంప్రెస్ చేసేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ అది కూడా మీకు ఉంది, ఆ ప్యాకేజ్ ఉంది, మొత్తం ఉంది. అండ్ ఇప్పుడే చెప్తుంటారు చూడండి సేవామూర్తి గారు, అంటే ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఇవాళ నుంచి మనము సేవాకి అంటే ఒక షెల్టర్ హోమ్ చేస్తున్నాం గాంధీలో.
అరే మన ఉన్న పనులకు అరే ఏదో ఒక చిన్న పని వేరేది వస్తే ఎందుకురా బాబు, ఎందుకు ఇది, ఎందుకు చేయాలి అన్నట్టు ఉంటాం కదా. ఏమంటావు? అట్లనే ఉంటాం కదా సార్. ఇది చేస్తాం, అది చేస్తాం. సో మీ పార్టిసిపేషన్ ఉండే వరకు, వెనకాల అందరి సపోర్ట్ ఉండే వరకు ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. సో కమ్యూనిటీ సిస్టమ్ అందరు కలిసి జనహితం గురించి పనిచేస్తే మన అందరికీ బెనిఫిట్ అవుతుంది, మన జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి. Company, we are still interested in business across the world. However, it humbles us. हमें बहुत प्रसन्नता होती है जब जनहिता सेवा ट्रस्ट जैसे विमेन एम्पावरमेंट सेल के साथ हम जुड़े हैं. और जब गणेश ने पहली बार हमें बताया था कि हमें कहते हैं कि हम औरतों को, लेडीज़ को सिलाई, बुनाई, इसके साथ कंप्यूटर कोर्सेज और बहुत सारे ऐसे स्किल्स सिखाते हैं, ऐसे शिक्षा देते हैं जिनसे वो अपने पैरों पे खड़े हो सके. उसकी वजह से हमें ऐसे लगता है कि वी आर जस्ट a dot in the work that Mr. Murthy and Janahita Trust is doing, and really humbled by it, and thank you so much for giving us this opportunity. Whoever has who participated this year, or congratulations to them. Thank you. Thank you, madam. Thank you very much. పనిచేస్తున్నాను. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ అని మీరు పేరు వినే ఉంటారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నా ప్రజెంట్ ఈజ్ మినిస్టర్ ఫర్ ఆర్ఎన్బిఎల్ సినిమాటోగ్రఫీ. ఆయన కొడుకు చనిపోయి 12 సంవత్సరాలు అయింది. రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చాలామంది కొడుకు చనిపోతే విషాదంలో మునిగిపోతారు, కానీ ఆయన విషాదం నుంచి బయటకు వచ్చి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసినాడు. ఆ ఎన్జిఓ పేరే కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్. ఈ ఎన్జిఓ మిగతా ఎన్జిఓస్తో, ఇట్లాంటి ఎన్జిఓస్తో కూడా కొలాబరేట్ అయ్యి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో మీరు చెప్పిన అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ కేర్ ఉంది. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దే. మోటో ఏంటంటే టు హెల్ప్ ద నీడీ పీపుల్. ఇవాళ ప్రపంచంలో ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా పేదరికం తగ్గట్లేదు, నిరక్షరాస్యత తగ్గట్లేదు, ఉపాధి అవకాశాలు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే హెల్త్ కేర్ కూడా ఇంకా 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 పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి పేదవాడు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతుంది విద్య మీద, వైద్యం మీద. పార్టిసిపేట్ కావడం, మరి జనహిత ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు, లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారుల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు అన్ని వినటం చాలా సంతోషకరమైన విషయం. వారు జనహిత ట్రస్ట్ వారు జిహెచ్ఎంసి ద్వారా గాంధీ హాస్పిటల్లో షెల్టర్ హౌస్ నిర్వహణ సందర్భంగా జిహెచ్ఎంసికి రావటం, మరి వారు చాలా మంచి సంస్థ, ఇది చాలా మంచిగా కార్యక్రమాలు సేవాభావంతో చేస్తున్నది తెలుసుకోవటం, మరి వారి అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనం అందరం కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇందాక పెద్దలు మాట్లాడుకుంటూ చెప్పడం జరిగింది, ప్రభుత్వంతో పాటుగా మరి ఈరోజు అన్ని వర్గాల వారికి కూడా మరి ఎన్జిఓస్ కూడా ముందరుండి మరి ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో అన్ని వర్గాల వారికి, గృహిణులకి, మహిళలకి, అదేవిధంగా యువకులకి, విద్యార్థులకు కూడా మరి చక్కటి కార్యక్రమాలు జనహితాలు చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయం. ఉన్న పెద్దలందరికీ, వేదిక కింద ఆశీనులైన పెద్దలకి, అలాగే జనహిత సేవా ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న వివిధ కార్యక్రమాల ద్వారా లభిస్తున్న వారందరికీ సెక్విన్ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు. సెక్విన్కి జనహితకి ఉన్న సంబంధం ఏంటంటే, జనహిత సేవా ట్రస్ట్ సెక్విన్ అందజేస్తున్న శిక్షణా కార్యక్రమాలను వాళ్ళ ట్రస్ట్ ద్వారా కూడా అందజేస్తూ వారికి మేము కావాల్సిన సాంకేతిక సహకారము, అట్లాగే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా అన్ని ఫ్రాంచైజీ లాగా ఒక ఫ్రాంచైజ్ అనుకున్నాం మేము, కానీ ఇది పూర్తిగా సేవా దృక్పథంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సమాజంలో ఎవరికైతే అవసరం ఉందో, అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళకి శిక్షణ అందిస్తూ ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాల నుంచి అనుబంధం ఇలాగే కొనసాగుతుంది.
చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా ఇక్కడ లిస్ట్లో చేసిన కార్యక్రమాలని చూస్తే కేవలం శిక్షణ కార్యక్రమాలే కాకుండా సమాజంలో ఏవైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా టేకప్ చేయడం నిజంగా జనహిత సేవా ట్రస్ట్ యొక్క సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సెట్విన్ సంస్థ గురించి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సెట్విన్ సంస్థకి ముందుగా ఈ ఆడిటోరియంతో కూడా ఒక అనుబంధం ఉంది. ఈ ఆడిటోరియం ఎవరైతే ఫౌండేషన్ వేశారో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, మా సంస్థ కూడా ఆయన ఫౌండేషన్ వేశారు 1978లో. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు జనహిత సేవా ట్రస్ట్ నిర్వహించిన యాన్యువల్ బెనిఫిషరీ మీట్కి విచ్చేసిన గౌరవనీయులైన సెట్విన్ ఎండి వేణుగోపాల్ గారికి, మరి శశిధర్ రెడ్డి గారికి, మరి కృష్ణారెడ్డి గారికి, హెడ్ హెచ్ఆర్ G² అపర్ణ గారికి, జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ వింధ్య హిమాచల